గరిటె కూడా పెట్టకుండా మా అమ్మగారు చేపల పులుసు చేశారు. చూపిస్తాను రండి. శుభ్రంగా కడిగిపెట్టుకున్న చేప ముక్కలు, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు, ఇంకా ఆయిల్ వేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇంకా చింతపండు గుజ్జు కూడా రెడీగా ఉంది. పోపు దినుసులు ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. శుభ్రంగా కడిగిపెట్టుకున్న మన చేప ముక్కలలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారము, సరిపడా కారం, కొంచెం స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. తర్వాత ఏమో సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ ఇంకా నెక్స్ట్ కొంచెం మసాలా యాడ్ చేసుకోండి. మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నాక ఈ ముక్కలకి బాగా ఆ మసాలా దినుసులన్నీ ఇలా పట్టించేసి ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర, ఆవాలు, ఉల్లికాడలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని కొంచెం లైట్ బ్రౌన్ వచ్చాక ఈ చేప ముక్కలు అందులో వేసి ఆయిల్లో కొంచెం హీట్ అవ్వనివ్వండి. మగ్గనిచ్చాక ఆ ప్యాన్తోని కొంచెం ఇలా కదపండి, గరిట పెట్టకుండా, ఎందుకంటే ముక్క చెదరకుండా. తర్వాత కొంచెం చింతపండు గుజ్జు మనం పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని అందులో యాడ్ చేయండి. యాడ్ చేసి పుదీనా, కొత్తిమీర వేసుకొని ఆ చింతపండు గుజ్జుల్లో బాగా ఇలా మరగనివ్వాలన్నమాట. అప్పుడు ఆ చేప ముక్క ఆ పులుసునంతా బాగా పీల్చుకొని ఉప్పు, కారం ఇవన్నీ మసాలా దినుసులు వేసాం కదా, బాగా ఆ ముక్కకి పట్టుతుందనమాట. అప్పుడు మనకి మంచి టేస్ట్ వస్తుంది చేపల పులుసు. ఇంకా మీకు లాస్ట్కి ఇలా కదిపించిన తర్వాత కొత్తిమీర ఇలా ఆయిల్ తేలుతుంది కదా, ఇలా తేలినాక అంటే ఫిష్ కర్రీ మనకు రెడీ అయిపోయినట్టే. పుదీనా, కొత్తిమీర మళ్ళీ వేసేసుకొని స్టవ్ కట్టేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్